హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్ అండి. ఇవాళ టాపిక్ వచ్చండి, మనకి ఈ 2025లోనే బిల్డింగ్ రాలేదండి. ఫస్ట్ బిల్డింగ్ ఇది వచ్చిందండి మనకి. అది మనం కింద ఎవరైనా కింద నుంచి కట్టించుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో కొలతలు చూపిస్తాను, క్లారిటీగా చూడండి. ఈ ప్రతిది కూడా మీకు చెప్తానండి. ఇసుక సిమెంట్కి ఎంత అయ్యింది, గోడలు ఏ గోడలు కూడా మీకు చెప్తాను. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోద్దామండి, గదికి వద్దాం. ఫస్ట్ బెడ్రూమ్కి వద్దాం, తర్వాత కిచెన్, తర్వాత బాత్రూమ్ అండి. బాత్రూమ్ అయితే మేడపై చూపిస్తానండి. ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోద్దామండి. చూడండి, ఇది బెడ్రూమ్. కొంచెం ఓవర్ కింద ఉంటుందో వాయిస్ అర్థం చేసుకోండి, చెప్తాను. ఇది ఇలా ఎల్ షేపు పన్నెండుకండి. ఇది మొత్తం పెద్ద ఇటుకెళ్ళండి. ఇది మీకు కొంచెం చూపిస్తాను, చూడండి గది ఎంత వచ్చిందో. దీని మెటీరియల్ కోసం తర్వాత మాట్లాడదాం. చూడండి, ఇది బెడ్రూమ్ వచ్చి పొడవండి. చూడండి, కరెక్ట్గా 11 అడుగులు వస్తుంది. చూడండి, 11 అడుగులు కరెక్ట్గా మనకి అర్థం కొలుద్దామండి. గది బెడ్రూమ్ అండి. ఇది చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇది బెడ్రూమ్ అడ్డం. చూడండి, 9 అడుగుల 6 అంగుళాలు అంటే 9.5 అండి. ఇది మీకు క్లారిటీ చూపిస్తున్నాను. ఉల్లోపలండి, ఇది కూడా 4 గోడలు మొత్తం అండి. అది మీకు క్లారిటీ చెప్తున్నాను. ఇప్పుడు కిచెన్ అండి. కిచెన్ పొడవు వద్దాం. కిచెన్ వచ్చి పొడవండి. చూడండి, మనకి కరెక్ట్గా ఇదిగోండి 10 అడుగుల 11 అంగుళాలు అండి. ఇదిగోండి 11 అంగుళాలు. ఇప్పుడు ఇది అడ్డం అండి, మీకు అడ్డం చూపిస్తాను. చూడండి, 1 అంగుళం తగ్గించము. ఇది చూడండి, అడ్డం వచ్చేది మనకి 5 అడుగుల 5 అంగుళాలు అండి. ఉల్లోపు చూడండి, క్లారిటీ చూపిస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు క్లారిటీ లేదని, అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి చూపిస్తుంది చూడండి, బెడ్రూమ్లోని ఎలా వచ్చిందో. బెడ్రూమ్లో వచ్చి ఒక కిటికీ వెళ్ళి ఒక కబోర్డు, ఎల్ షేపు షేడ్ వేసాం. బీమ్ మాత్రం ఈ షేప్ వెళ్ళి మొత్తం 9 అంగుళాల బీమ్. ఇది కూడా క్లారిటీ చెప్తున్నాను. చూడండి, దీని పిల్లర్స్ కూడా 6 పిల్లర్స్ అండి. ఇదిగోండి, ఇది ఇదొక పిల్లరు, అదొక పిల్లర్ అండి. చూడండి, కబోర్డ్ లోపం వచ్చింది. కబోర్డ్ లోపలికి అది కూడా అదొక పిల్లరు, అదొక పిల్లర్ అండి. నేను సింపుల్గా మనం వేసాం. ఒక ఫ్యామిలీ కూడా బాగుంటుంది ఇది బిల్డింగ్. చూడండి, ఇది గుమ్మం అండి, సిమెంట్ గుమ్మం. ఇది కూడా చూపిస్తున్నాను. చూడండి, సిమెంట్ గుమ్మం ఇది. దీనికి డోర్ కూడా ఎంత వచ్చి చూపిస్తుంది. ఉంది మీకు అన్ని చూపిస్తాం క్లారిటీగా. ఎవరైనా ఒక ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుందండి ఇది. చూడండి, 34 అంగుళాలు అండి. అంటే గుమ్మం వచ్చేది మనకి కరెక్ట్గా 49 అంగుళాలు అండి. ఇది చూడండి, అవుట్ చూపిస్తాను బయట పక్క 39 అంగుళాలు. అంటే 3 అడుగుల గుమ్మాలు కూడా ఉంటాయి, కానీ డోర్స్ ఎంత వస్తుందని మనం పెద్ద గుమ్మం పెట్టామండి. ఆల్రెడీ మనం వాంటగా చెప్పాం. ఇదండి, ఇదేమో రైలింగ్ వస్తుంది అండి కిచెన్ దగ్గరకు వచ్చేలోకి. ఇది మొత్తం స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇది చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఇది కరెక్ట్గా 37 అంగుళాలు అండి. ఇది ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా రైలింగ్ వస్తుంది. ఇది ఒక కిటికీ అండి కిచెన్ కి. అక్కడ ఒక కిటికీ వస్తుంది అండి. చూడండి, ఇది రైలింగ్ వస్తుంది. మన వాళ్ళు వేయించుకుంటే ఇక్కడ టైల్స్ వస్తాయి. దీనికి ఎల్ షేప్ ఏమన్నారు, కానీ మనకి ఎల్ షేప్ బాగోదండి. మనం ఇది ఒకటి మాత్రం షేడ్ వేసాం. ఇది కబోర్డ్ ఇలా గీసామండి. ఇది మనం సింపుల్ గా. చూడండి, సింకు. దీని అంత కూడా ఎంత చూపిస్తాను, చెప్తానండి. కిచెన్ అన్ని చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం బయట బాత్రూమ్ చూపిస్తాను. చూడండి, బాత్రూమ్ కొలి చూపిస్తాను. ఫస్ట్ బాత్రూమ్ పొడవు కొలుద్దామండి. ఇది ఆల్రెడీ నేను అయిపోయిందండి. ఇది పని అంతా నేను కంప్లీట్ చేస్తాం. నేను వీడియో చేస్తే అవ్వలేదండి, అందుకే ఈ రోజు తీసాం. పొడవు కొలుస్తాను. చూడండి, ఒకసారి బాత్రూమ్ పొడవు వచ్చి చూడండి 7 అడుగులు అండి, 1 అంగుళం తక్కువ. చూడండి, మనకు ఉల్లోపల లెక్కేస్తున్నాం. ఇప్పుడు మనకి అడ్డం అండి. చూడండి, చూపిస్తాను. చూడండి, అడ్డం మనకి 39 అంగుళాలు అండి. ఇది బాత్రూమ్ బయట మొత్తం అండి. చూడండి, ఇంతకు లోపల చూపించాం కదా. చూడండి, ఏమండి మొత్తం క్లియర్గా మీకు చూసారు కదండి. ఇప్పుడు మనం పైకి వెళ్దామండి. పైకి వెళ్ళిన తర్వాత మెటీరియల్ ఎంత పట్టిందో అంతా కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ సందులో అంతా కూడా మొత్తం కంకర అండి. ఇదంతా ఫ్లోరింగ్ లాగా నేను అయిపోయింది. ఇదంతా మీకు ఇవన్నీ మెట్లు ఎక్కి
చూపిస్తాను చూడండి. ఈ పాత మెట్లు అండి బిల్డింగ్కి. పాత మెట్ల మీద పెట్టి మనం ఆ బిల్డింగ్కి మెట్లు బట్టి దీని మీద వాడుకోవాలండి. నేత ఆ బిల్డింగ్కి మెట్లు ఎత్తే ఇంకా బెడ్రూమ్ పేజ్ తగ్గిపోద్దండి. అందుకే చూడండి మొత్తం ఇదంతా పెద్ద ఇటుకే. చూడండి మొత్తం ఇదంతా పెద్ద ఇటుకే. మొత్తం కంప్లీట్ చేసి మన పని లేకుండా మెటీరియల్కి ఎంత అయిందో చెప్తాను చూడండి. మనకి చూసారు కదండి, మొత్తం అయితే మొత్తం కంప్లీట్ చేస్తామండి. ఇంకేమీ లేదు. మనకి ఇసుక్కి, సిమెంట్కి, కంకరకి, అలాగే ఐరన్కి అండి, అలాగే పండిటిక్కిను సిమెంటికి కూడా దానికి ఎంత అయింది కూడా మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఐరన్ వేయించామండి. ఐరన్ వేయించిన వెంటనే మనం గోధులు తవ్వాం. ఫస్ట్ ఐరన్ అండి మనకు టన్ను వచ్చి ఇక్కడండి 75,000 తీసుకుందండి. అంటే ఒక్కొక్క కోస ఒక రేట్ అండి. 75,000, 70,000, 80,000 అలా కూడా ఉంది. మనం ఏటామో వేయించాము 1/2 టన్ను, 1/4 టన్ను ఏమో 12 6 వేయించామండి. మొత్తం ఓసుకండి మనకి 80,000 అయిందండి. నెక్స్ట్ వచ్చండి మనకు కంకర అండి. కంకర కింద పునాదులకి ప్లస్ స్లాబ్కి సైడ్లకి కూడా మనం చెప్పేస్తున్నానండి నేను. దానికి 2 లారీలు అండి, అంటే 6 యూనిట్లు పట్టిందండి. 6 యూనిట్లు అంటే ఇక్కడ వచ్చి 20,000 తీసుకున్నారు. అంటే ఒక్కొక్క ఏరియాలో మారచ్చు, రేటు పెరగచ్చు తగ్గొచ్చు, మీకు అది కూడా క్లారిటీ చెప్తున్నాను నేను ముందే. నెక్స్ట్ వచ్చండి మనకి ఇటుక అండి. ఇటుక పండు ఇటుక అండి, ఎల్ షేపు ప్లస్ బాత్రూమ్ మాత్రం 2,000 ఇటుక ఎక్కింది. ఆ ఇటుక వచ్చి ఒక ఇటుక పండు ఇటుక. ఎర్ర ఇటుక అండి, అది కూడా క్లారిటీ చెప్తున్నాను. ఎర్ర ఇటుక వచ్చి మనకి ఎంత తీసుకున్నాడంటే 2,000 ఇటుక్కి 16,000 తీసుకున్నాడండి. అంటే ఒక ఇటుక వచ్చి 8 రూపాయలు, 8,000 అండి. 1000 ఇటుక వచ్చి 8,000, 16,000 అయిందండి. అలాగే మనకి సిమెంట్ ఇటుక అండి, రాసుకోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనకి సిమెంట్ ఇటుక అండి, ఇది పొడవు వచ్చి 16 అంగుళాలు, అడ్డం వచ్చండి మనకి 6 అంగుళాలు అండి. అది కూడా క్లారిటీ చెప్తున్నాను. ఆ ఇటుక వచ్చి మా దగ్గర ఉన్న రేట్ అయితే 22 రూపాయలు అండి. కిరాయితోని మొత్తం మనం ఎంత అయిందంటే 15,000 అయిందండి. మొత్తం ఇటుక ఎంత పట్టిందంటే దీనికి మనకి బేస్మెంట్కి ఎల్ షేప్ గోడకి బెడ్రూమ్లోనే ఒక గోడ, పెద్ద ఇటుక గోడ ఉంది కదా గుమ్మం పక్కన, ఆ గోడకి మొత్తం అలాగే మనకి ఎంత పట్టిందంటే పేహర్ గోడ కూడా అండి. మనకి ఎదరపక్క చూడండి కింద ఫోటో పెడుతుందో, దానికి ఎదరపక్క కూడా ఆ గోడకి మొత్తం మనకి 650 ఇటుక ఎక్కిందండి. మొత్తం మనకి ఆ ఇటుక ఎంత అయిందని ఖర్చు 15,000 అయింది మొత్తం మన ఇంటి దగ్గరకు వచ్చేలోకి. అలాగే తర్వాత అండి మనకి ఇసుక్కి మనకి ఇంచుమించు 30,000 అయిందండి. మొత్తం ప్లాస్టింగ్కి, కట్టుబడికి, స్లాబ్కి, పునాదులకి మొత్తం అలా 30,000 అయిందండి. నెక్స్ట్ వచ్చండి సిమెంట్ అండి. మనకి ఇది కింద పునాదుల నుంచి బేస్మెంట్కి, స్లాబ్ అయితే కట్టుబడి, స్లాబ్ ప్లాస్టింగ్కి మొత్తం అలాగే 150 బస్తా ఎక్కిందండి. టైల్స్ కాదండి. 150 బస్తా వచ్చి మనకి ఒక బస్తా వచ్చి 350 రూపాయలు. 150 బస్తా వచ్చి మనం ఒకసారి అమౌంట్ కట్టేసాం, అది కూడా చెప్తున్నానండి, ఎందుకంటే మన రేటు పెరుగుతుంది అనేసి. నెక్స్ట్ మనకి 150 బస్తా వచ్చి మనకి ఎంత తీసుకున్నారంటే మనకి 53,000 తీసుకున్నారండి. చూడండి రాసుకోండి మొత్తం ఎంత అవుతుందో చెప్తాను లాస్ట్న. తర్వాత వచ్చి ఇసుక చెప్పాను కదండి 30,000 ఇసుకకి 6 యూనిట్లు అండి మొత్తం. అది కూడా క్లారిటీ చెప్పేసాను ఆల్రెడీ ఎందుకంటే. నెక్స్ట్ వచ్చి మనకండి మనం ఇలా కట్టుబడి కట్టి ప్యాకింగ్ చేస్తే స్లాబ్ సెంటరింగ్ ఉంటుంది కదండి, స్లాబ్ సెంటరింగ్తో సహా ఇలా కట్టుబడి కట్టి స్లాబ్ సెంటరింగ్కి, పైన ఫ్లోరింగ్లకి, లోపల ప్లాస్టింగ్లకి, కబోర్డ్లకి, అలాగైందండి సింక్ పెట్టాను కదా, సింక్ రేట్ చెప్తున్నాను కదా, సింక్కి మళ్ళీ మొత్తం బిగించు, కింద ప్లంబింగ్కి, ఎలక్ట్రిషియన్ కూడా అండి నేను చెప్పేస్తున్నాను చూడండి. ప్లంబింగ్ సామాన్లకి, ఎలక్ట్రిక్ సామాన్లకి అండి 1,00,000 రూపాయలు అయిపోయిందండి. బిగించినందుకు కూడా 1,00,000 రూపాయలు అయిపోయింది. నెక్స్ట్ వచ్చండి అంత కాస్ట్లీ బట్టి అంత అయింది. అయితే మ్యాక్సిమం అయితే మనకి 60,000, 50,000 అయిపోద్దండి. మనకి ఇదంతా బాగా హై కాస్ట్గా వేయించాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, అందుకోసం అంత కాస్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చండి మనకి అక్కడ 1,00,000 రూపాయలు అయింది కదండి. నెక్స్ట్ వచ్చి కట్టినందుకు, ప్యాకింగ్ చేసినందుకు అండి 70,000 అండి.
1,70,000 అండి. ఇది 1,00,000 అండి. 2,70,000 అయిందండి ఓన్లీ. అంటే మనం కడతాకి స్లాబ్ వేస్తాకి కింద పునరుద్ధరించుతో చెప్తున్నానండి. ప్యాకింగ్ చేస్తాకి ప్లంబింగ్కి ఎలక్ట్రిషన్కి మొత్తం అలాగా 2,70,000 అవుతుందండి. 2,70,000ను మనకి ఇంకోటి చూడండి, మనకి కిటికీలు లేవండి. అవి వేరే సెక్షన్లో చెప్తానండి. రెండో వీడియో పెడతాను చూడండి. కిటికీలు లేవు మనకు, ఓన్లీ కడతాకే ప్యాకింగ్ చేస్తాకే. అలాగే టైల్స్ కూడా లేవండి ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ వీడియో ఇది ప్యాకింగ్లో మాత్రం లేవు. రెండో వీడియో మాత్రం చెప్తాను, అది చూడండి. మనకి మొత్తం చిల్లర బ్యాగ్ చిల్లర ఉంటాయి కదండి, చిన్న చిన్నవి మేకులు కానీ మెసలు తెగేసేవండి. మెసలు దానికి మొత్తం కలిసి మనకి 4,90,000 అయిందండి. మొత్తం మనకు అలాగే ఇలా కంప్లీట్ చేయించినందుకు 4,90,000 అయిందండి. రిచ్గా అయితే మామూలుగా అయితే ఇంత అవ్వదండి, ఇంకా తక్కువ అవుతుంది. ఇది చాలా ఏవి క్వాలిటీ వేసాం, అందువల్ల మనకి ఎంత అమౌంట్ అయ్యిందండి. ఇంకా దీనికి ఏమేమి ఉన్నాయంటే వైరింగు, సీలింగు, టైల్స్, ఎదర గేట్లు, డోర్లు ఉన్నాయండి. ఆ డోర్లకి నేను చెప్తాను, 2 వీడియో పెడతాను చూడండి. అలాగేనండి మనకి ఈ బిల్డింగు ఎలా వచ్చిందంటే అండి, ఇది మనకు 2 సంవత్సరాల క్రితం మాట్లాడారండి ఓనర్ గారు, మా ఓడేనండి, మా ఫ్రెండ్ అదండి. అది మనం మాట్లాడితే పలానా టైం మొదలెట్టాలన్నారండి. ఆ టైం మొదలెట్టాం. అదే బిల్డింగు ఇది ఎక్కడే అంటే మనకి రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి శాఖలి సిటీ, చింతనావరం అంటే అర్థం అవుద్దండి. శాఖలి సిటీ కూడా చెప్తున్నానండి, అది 2 ఒకటేనండి. ఇంకోటి ఏంటంటే రింగ్ రోడ్ సెంటర్ అండి. రింగ్ రోడ్ సెంటర్ రామలే గుడి పక్కన 3వ బిల్డింగ్ అండి ఇది. చూడండి ఫోటో విత్తం కింద చూడండి. ఇది మనకి ఈ సామాన్లన్నీ కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారండి, మాకు అయిపోద్దా తక్కువ రేటుకి, మాకు సేమ్ అంత బిల్డింగ్ కావాలని చాలామంది అంటున్నారండి. వస్తుందండి, కానీ ఏంటంటే మనకి మెటీరియల్ అన్నీ ఒక దగ్గర ఉంటే ఈ కాస్ట్గా అవుద్దండి. ఒకవేళ ఏరియా బట్టి రేటు మారచ్చు, మీటర్ పెరిగితే రేటు మారచ్చు అండి. దీంట్లో కూడా ఆలోచించుకోండి మీరు. అదేంటి ఆ బిల్డింగ్ ఎంత అయింది మాకు కూడా అవ్వదా అని చాలామంది అంటున్నారు. సెంట్లో భూమి కట్టాలి, సెంట్లో బెడ్రూమ్ కిచెన్ రావాలంటున్నారని. వస్తుందండి, కానీ ఒక్కోదానికి కూడా రేటు సపరేట్ ఉంటుంది, అది మీకు క్లారిటీగా చెప్తున్నాను. అలాగే మా ఇల్లు అంతా అడుగుతున్నారండి, ఎక్కడ మీ హౌస్ అని చాలామంది అడుగుతున్నారండి. అలాగే ఏంటంటే మా హౌస్ అన్నీ కూడా మీకు క్లారిటీగా ఒక వీడియో చేస్తానండి. నాకు 1000 మంది సబ్స్క్రైబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో అదే చేస్తానండి, లైవ్ చూడండి. అలాగేనండి నెక్స్ట్ మీకు 10 మంచి కంటెంట్ ఇస్తానండి. వీడియోస్ ఈ మధ్యన ఎట్టట్లేదండి, కొంచెం బిజీ అయిపోయిన వల్ల పెట్టలేదండి. బిల్డింగ్ టైంకి అప్ చెప్పేస్తానన్నాం, అప్ చెప్పేసామండి. 4 నెలలు అప్ చెప్పేస్తామన్నానండి, 4 నెలలు అప్ చెప్పిస్తాం. లాస్ట్ ఆఖరండి వాళ్ళతోనే. నిన్నకి అయిపోయిందండి ఇది. ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తానండి ఇది. అలాగే అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి. నెక్స్ట్ మీరు కొత్త వీడియోతో కలుద్దామండి. బై ఫ్రెండ్స్.